దేశవ్యాప్తంగా భూ పోరాటాలు నిర్వహించి సాగు భూములు ఇండ్ల స్థలాలు సాధించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీకే దక్కిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 14వ భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించారు. పత్తికొండలో R&B గెస్ట్ హౌస్ నుండి 4 స్తంభాల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్ర, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, నియోజకవర్గంలోని 5 మండలాల సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు పోలవరం మాట్లాడాము, పోలవరం ఎత్తు తగ్గిస్తా ఉన్నావు. అది 150 అడుగుల ఎత్తులో కడితేనే అందరికి నీళ్ళు వస్తాయి. పైగా 960 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. కానీ దాన్ని 135 అడుగులకు తగ్గించారు. దాన్ని ఎత్తు తగ్గించారు. దాని గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడు. కొత్త రాగం ఏమంటే పోలవరం బనకచెర్లలో తెచ్చి నేను ఇస్తాను, దానికి 22,000 కోట్లు ఖర్చు అవుతుంది, దానికి వాళ్ళు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, వాళ్ళు అప్పులు ఇస్తారు, కాంట్రాక్టులు కడతారు అని చెప్పి ఇస్తారు. నువ్వు చేయాల్సిందేమి? ఇక్కడ అన్ని కింద నీళ్ళే వేలవతి ప్రాజెక్టు కట్టు, గుండెల ప్రాజెక్టు పూర్తి అయి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయి, పోలవరం చేయి. ఇవన్నీ ఏమీ లేకుండా ఇప్పుడు 82,000 కోట్లు కాదు, అది దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పూర్తయ్యేలోగా 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి తెస్తావు? ఇవి ఏమంటే ఇవి ఏమంటే ఆయన అదేదో అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటాండ, తల్లికి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గారు చేస్తానన్నారు. అట్లుంది ఈ పరీక్ష. ఇది మీరు చేయవలే చెప్పినవన్నీ చెప్పినవి చేయకుండా కాంట్రాక్టర్లు కూర్చోబెట్టుకొని నేను పనకచర్ల చేస్తా అని చెప్పి ఇవాళ దాన్ని పట్టుకున్నారు. కాబట్టి తప్పు పడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నిలదీస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న స్టూడెంట్స్ అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. మన కర్నూలులో కూడా చేశారు. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? అయ్యా నేను అధికారం వస్తానే 3 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నావు, అది ఇవ్వమంటా ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలి కదా, వాళ్ళందరికీ ఇవ్వాల. వాళ్ళందరికీ రోడ్డు ఎక్కారు, ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి సీఎం గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఏళ్ళు అడ్డదిడ్డంగా నీ పైన రాళ్ళు వేయాలనేటప్పుడు లేదు. కానీ ఏదైతే చెప్పావో చెప్పింది మాత్రం చేయాల్సిందే. సూపర్ 6 అన్నావు, సూపర్ 6 చేయాలి. మరి పల్లెల్లో 3 సెంట్లు ఇస్తా, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తా, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తా అన్నావు. అవన్నీ ఇవ్వాలని అడుగుతా ఉన్నా. పాపం వీళ్ళకి ఆడోళ్ళకేమో నెలకు 3,000 అన్నాడు. 3,000